నిజంగా విధ్వంసం చేస్తారా? ఈ దేవుడు గానే కాదు మా దేవుడే గొప్ప అని చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా? మరి క్రైస్తవ మతంలోకి హిందువులు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19A స్పష్టంగా చెప్తుంది కదా, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది కదా. ఇంత భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకు వాళ్ళు చదువు చెప్తున్నటువంటి క్రమంలో ఒక RSS ఒకరు చూడండి, వాడు చూడు ఇక్కడ అంటే వీడు ఎవడు మన సంబంధం ఉండలేదు. అరే యూజ్లెస్ ఫెలోగన్లు, వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ, ఆ పిల్లలకు లేని బాధ మీకు ఎందుకురా? ఒక్క